ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేయడమే కాకుండా ఏం చేశాడు? దీంట్లో సబ్ కాంట్రాక్టర్లు ఏమైనా తీసుకొచ్చాడు? పని ఈయన వర్కులు తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్కులన్నీ అక్కడ చేయాల్సిన స్పిల్వే వర్కుల్లో కాంక్రీట్ వర్కులు కాబట్టి రేట్లు మిగలవని చెప్పి, కాంక్రీట్ వర్కులు డబ్బులు మిగలవని చెప్పి, ఇదైతే అర్త్ వర్క్ అని చెప్పి కాంట్రాక్టర్లందరినీ ఇది తీసినాడు, ఈ పనులు చేయించినాడు. ఇందులో సబ్ కాంట్రాక్టర్లు ఎవరు? ఈనాడు రామోజీరావు బియ్యంకుడు ఒక ఆయన, ఈనాడు రామోజీరావు బియ్యంకుడు సబ్ కాంట్రాక్టర్ ఒకరు, ఇంకొక ఆయన ఎవరు? యనమల రామకృష్ణుడు బియ్యంకుడు. ఇవన్నీ నేను చెప్పేది వాస్తవాలు అవునా కాదా ప్రశ్నించండి మీరందరూ కూడా. నేను చెప్పేది వాస్తవం అవునా కాదా ప్రశ్నించండి మీరందరూ కూడా. ఆరోపణ చేయడం లేదు, నేను సరైన ఆధారాలతో ఆరోపణలు చేస్తా ఉండా. మనం చేసేది కరెక్టేనా అని చెప్పి ఆలోచన చేసే కార్యక్రమం చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు స్పిల్వే వర్కులు ఎందుకు చేయలేదు? స్పిల్వే వర్కులు కాంక్రీట్ వర్కులు, గేట్ వర్కులు కాబట్టి డబ్బులు మిగలవు కాబట్టి, ఇక్కడైతే అర్త్ వర్క్ కాబట్టి ఇక్కడ చేసినాం. ఈ అర్త్ వర్కులలో ఎవరు కాంట్రాక్టర్లు? రామోజీరావు బియ్యంకుడు ఒక ఆయన, నవభారత్ ఆయన, పేరు నవభారత్, నవయుగ. ఇంకొక ఆయన యనమల రామకృష్ణుడు బియ్యంకుడు. ఏంటి సబ్ కాంట్రాక్టర్ల కింద వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పనులు చేయించు. ఇంత దారుణంగా డిలే జరిగితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాము? మనం రాగానే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పిలిచి 865 కోట్ల రూపాయలు ఆదా చేస్తూ కాంట్రాక్టర్ను మార్చి వెంటనే స్పిల్వే పనులు, ఈ పనులు కాదు, స్పిల్వే పనులు ఓవరాల్ కేంద్ర ప్రభుత్వానికి మిగిలిచ్చినాం 865 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా. స్పిల్వే పనులు పూర్తి చేశాం, స్పిల్వే అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాం, స్పిల్వే గుండా నీళ్లు పోయేట్టుగా స్పిల్వే పనులు అన్నీ కూడా పూర్తి చేసినాం. అప్రోచ్ ఛానల్లో దిగువ కాఫర్ డ్యాము, ఎగువ కాఫర్ డ్యాములోని గ్యాప్లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. ఎంత మనం చేసినాం. తర్వాత ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాముకు సంబంధించి దానికి సంబంధించిన కాంక్రీట్ గ్యాప్స్లో కాంక్రీట్ వర్క్ పూర్తి చేసినాం, కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం. ఇవన్నీ మనం చేశాం కాబట్టే 2021 జూన్ 11వ తారీఖున గోదావరి నదిని ఒక చారిత్రాత్మక ఘటం మళ్లించాం స్పిల్వే మీద నుంచి. దీనివల్ల 2022 జులై 16న గోదావరి చరిత్రలో 26 లక్షల క్యూసెక్స్ వరద వచ్చినా కూడా